హలో గాయ్స్, నేను మీ హైదరాబాద్ చిన్నని. ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా గురించి మాట్లాడుకున్నాం. మన న్యూ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. సో మనం మాట్లాడుకున్నాం మన సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. సో ఇదైతే సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. మనము అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇది వచ్చేసి 12GB 512GB టైటానియం సిల్వర్ బ్లూ కలర్లో అయితే వచ్చింది మాకు. సో మనమైతే అన్బాక్సింగ్ చేద్దాము. సో మనకి బేసిక్గా ఇక్కడ కేబుల్స్ వైర్స్ అయితే ఉంటాయి. మనము ఓపెన్ చేద్దాం. తీస్తే మనకి ఇక్కడ సెమీకండక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇక్కడ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. మనం తీద్దాం. మెయిన్ ఫోన్ అసలు ఇది అయితే నేను స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను. అండ్ ఈ వెనకాలైతే టైటానియం సిల్వర్ బ్లూ కలర్ అయితే ఉంది. స్విచ్ ఆన్ చేద్దాం. సామ్సంగ్ గెలాక్సీ. సో మనం వెనకాల చూసుకుంటే మనకి 4 లెన్స్ అయితే ఉంటాయి. 4 కెమెరా లెన్స్. సో మనకైతే వచ్చేసింది. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే పెడుతున్నాను. సో చూడండి. సో ఇది వచ్చేసి 6.9 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనము సామ్సంగ్ గెలాక్సీ S25కి సామ్సంగ్ గెలాక్సీ S24కి డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం. సో ఈ పిక్చర్లో చూస్తున్నట్టు మీకు సామ్సంగ్ గెలాక్సీ ఎడ్జెస్ అనేవి కొంచెం షార్ప్గా ఉండడం వల్ల గేమ్ ఆడే వాళ్ళకి ఈ షార్ప్ ఎడ్జెస్ గుచ్చుకుని ఇబ్బందిగా ఉండేది. సో ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25లో ఈ ఎడ్జెస్ని కర్వ్ చేయడం వల్ల ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈసారి వెయిట్ కూడా తగ్గుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా వెయిట్ వచ్చేసి 232 గ్రామ్స్ అయితే ఉంది. కానీ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 వెయిట్ వచ్చేసి 218 గ్రామ్స్ ఉంది. అండ్ దీని థిక్నెస్ కూడా తగ్గుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24కి వచ్చేసి 8.6 mm థిక్నెస్ ఉంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25కి వచ్చేసి 8.2 mm థిక్నెస్ ఉంది. సో థిక్నెస్ అండ్ వెయిట్ అయితే ఈ రెండు ఫోన్స్లో తగ్గింది. S24కి వచ్చేసి CG ఆర్మర్ గ్లాస్తో ప్రొటెక్షన్ ఉంది. సో S25 వచ్చేసి CG ఆర్మర్ 2 గ్లాస్తో ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా చేంజ్ అయింది. సో S24లో 12 మెగాపిక్స్ కెమెరా ఉండేది. సో ఇప్పుడు S25లో 50 మెగాపిక్స్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా నాకైతే 1,15,000 ప్రైస్ అయితే పడింది. నేను ప్రీ బుక్ చేసుకున్నాం కాబట్టి నాకు ఈ ప్రైస్ పడింది. సో నెక్స్ట్ వీక్లో ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో అప్గ్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
నాకు శాంసంగ్ గ్యాలక్సీలో ఫేవరెట్ థింగ్ వచ్చేసి ఈ పెన్. సో లాస్ట్ జనరేషన్ లాగా లాస్ట్ సామ్సంగ్ గ్యాలక్సీ S24లో ఉన్న పెన్, ఈ పెన్లో ఎయిర్ యాక్షన్స్ ఉండవు, బ్లూటూత్ ఆప్షన్స్ ఉండవు, అండ్ మనకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి క్యాప్సూల్ బటన్ నొక్కితే ఫొటోస్ రావు. అలాంటివన్నీ ఇప్పుడు తీసేశారు, ఎందుకంటే అప్పుడు పెట్టినప్పుడు చాలామంది యూజ్ చేయట్లేదు, అంటే ఎవరు యూజ్ చేయట్లేదు. సో అందుకే ఇవన్నీ తీసేశారు. సో ఇక్కడ మీరు రాస్తున్నప్పుడు ఈ గ్రిప్ పట్టుకున్నప్పుడు, ఇలా రాస్తున్నప్పుడు ఈ S24కున్న కంఫర్ట్ పట్టుకున్నప్పుడు గ్రిప్ ఇవన్నీ సేమ్గా ఉన్నాయి. దీంట్లో డిఫరెన్స్ ఏం లేదు అండ్ ప్రాబ్లం ఏం లేదు దీనికి. సో శాంసంగ్ అంటేనే ఫస్ట్ మనకి గుర్తొచ్చే AI లాంటివి. సో శాంసంగ్ గ్యాలక్సీ S25లో కూడా AI మీద ఫోకస్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి జెమినై మన ఏంటంటే 2 మల్టీ టాస్క్ని ఒకటేసారి చేస్తుంది. సో ఇప్పుడు మనం అది టెస్ట్ చేద్దాము. సో మనము జెమినైని ఏంటి ఈ రావాలంటే పవర్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం చూద్దాము, మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం. సో సో ఇదేంటి, add to calendar that on January 30 I'm going to Pushpa movie and send Amma, hi, how are you? Sure. At what time? 9 o'clock. 9 p.m. Alright. Message to Amma saying, hi Amma, how are you? Ready to send it? Yes. సో ఇదైతే సెండ్ చేసేసింది, కనిపిస్తుంది. ఇదైతే సెండ్ చేసేస్తుంది హాయ్ అమ్మ, హౌ ఆర్ యూ అని అమ్మమ్మ వాళ్ళకి. సో అండ్ ఇది క్యాలెండర్లో కూడా నేను 30th పుష్ప మూవీకి వెళ్తున్నానని సెట్ చేసేసింది. సో ఇది మల్టీ టాస్క్ని ఒకటేసారి కంప్లీట్ చేస్తుంది. దీనికి ఇంకో ఫీచర్ ఉంది. సో ఇదే నేను చేస్తున్నాను అనుకోండి. సో ఓకే, ఇది నా ఫ్రెండ్కి నేను వాట్సాప్లో ఇది గిఫ్ట్ లాగా పంపించాలి. ఐ మీన్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, హాయ్, హౌ ఆర్ యూ, ఒక ఇమేజీ లాగా గిఫ్ట్స్ ఉంటాయి కదా, అలా పంపించాలి నేను. సో మనము ఇట్లా అంటే మనం ఇలా స్లైడ్కి సెలెక్ట్ చేస్తే AI సెలెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నీకు ఎంతవరకు కావాలి అని వస్తుంది. సో మనము ఇంత సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చినాయి డ్రాయింగ్ అసిస్టెంట్, జనరల్ ఎడిట్ అని ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 డాట్స్ని మనము క్లిక్ చేసుకుందాము. సో పైన ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ని క్లిక్ చేసుకుందాం మనము. సో ఇక్కడ సెట్ యాజ్ వాల్పేపర్, క్రియేట్ గిఫ్ట్ అని ఉంది. సో మనము క్రియేట్ గిఫ్ట్ అని ఇట్లా పెట్టుకుంటే ఓకే, ఇక్కడ మనకి హై క్వాలిటీ అని వచ్చింది. హై క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రికార్డ్. ఇప్పుడు మనకి ఇది గిఫ్ట్ లాగా వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఇది సేవ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ సేవ్. ఇప్పుడు మనము గ్యాలరీలోకి వెళ్ళి చూసుకుంటే
గిఫ్ట్ ఇక్కడ సేవ్ అయిపోయింది. సో ఇది ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఇంకొక ఫీచర్ ఉంది. సో మీకు చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మనము సామ్సంగ్ గెలాక్సీ S25లో ఒక వీడియో తీద్దాము. సో ఇట్లా వీడియో తీస్తున్నప్పుడు మనం కట్ చేస్తే ఇక్కడ ఇలా స్లో మోషన్ చేసి కూడా చూసుకోవచ్చు. సో వీడియో ఇట్లా వెళ్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం వీడియో తీసుకుంటున్నాము. చూడండి, వీడియో తీస్తున్నాను. సో అండ్ దీని క్వాలిటీ అసలు బెస్ట్ అని చెప్పచ్చు. అసలు సూపర్గా ఉంది ఈ క్వాలిటీ. సో ఒకవేళ మీరు యూట్యూబర్ వీడియోస్ తీస్తున్నాము, ఒక బెస్ట్ ఫోన్ కావాలి అంటే ఈ ఫోన్ సజెస్ట్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఫోన్ వీడియోస్కి తీయడానికి. సో ఇప్పుడు మనం వీడియో తీసాం కదా, ఇప్పుడు మనము చూసుకుంటాం మన వీడియో ఎలా వచ్చిందో అని. సో ఒకవేళ మనం ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మన వీడియో స్లో మోషన్లో కూడా చూసుకోవచ్చు. స్లో మోషన్లో టర్న్ అవుతుంది అంటే ఫాస్ట్గా టర్న్ అవుతుంది. కానీ మనం ఇట్లా ఇలా పెడితే స్లో మోషన్లో టర్న్ అవుతుంది. స్లో మోషన్లో ఇట్లా ఫాస్ట్. సో ఇంకా దీంట్లో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే బేసిక్గా ఎడిటింగ్, అనలైజింగ్ సౌండ్. సో మనము ఇప్పుడు ఈ పెన్ మార్క్ ఉంది కదా గైస్, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ ప్లేట్లో పిజ్జా కావాలి. సో ఇక్కడ పెన్ మార్క్ కొట్టి ఏఐ సెలెక్ట్ తీసుకుందాం. ఏఐ సెలెక్ట్ తీసుకున్నాక ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది, ఎడిట్ కొద్దాం. ఎడిట్ తర్వాత ఇక్కడ స్కెచ్ టు ఇమేజ్. అండ్ మనము ఇక్కడ పిజ్జాని డ్రా చేద్దాము. ఇక్కడ ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, ఇది ర్యాండమ్గా పిజ్జాని డ్రా చేసేద్దాము. సో ఇప్పుడు ఇది సో గైస్, నేను ఒక డోర్ మీద స్నేక్ని అయితే డ్రా చేశాను. ఇప్పుడు నేను దీన్ని నొక్కగానే సో మనకి ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో ఇది మన ఇమేజ్, ఓకేనా? సేమ్ కాపీ. సో పాము డ్రా చేయగానే మన గ్యాలరీలోకి అయితే ఎగ్జాక్ట్ ఆ డోర్ మీద స్నేక్ ఉన్నట్టే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో గ్యాలరీ అయితే చూపిస్తాను. సో చూడండి గైస్, ఎగ్జాక్ట్గా స్నేక్ ఉన్నట్టే, జస్ట్ ఎడిట్ చేసాం మనము, కానీ ఎగ్జాక్ట్గా ఉన్నట్టే వచ్చింది. సో ఇది దీంట్లో ఒక ఫీచర్. సో ఇప్పుడు మనము దీనికి వెళ్దాము. సో ఇక్కడ నార్మల్గా టచ్ చేస్తే స్లో మోషన్ అయిపోద్ది. ఇందాక క్లియర్గా చూడలేదు అనమాట. సో మళ్ళీ ఇక్కడ స్లో మోషన్. సో ఇప్పుడు పెన్ మార్క్కి వెళ్తే ఏరేదనమాట. ఇక్కడ స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనము స్పీడు ఎంత అనుకున్నాము అండ్ దీంట్లో మూడ్స్ కూడా ఉంటాయి. ఒరిజినల్ ఇది. సో ఒరిజినల్ ఇది అండ్
క్రిస్టల్ అని ఒక మూడు ఉంటుంది, ఇది ఏంటి ఫిల్టర్ ఉంటుంది యాక్చువల్గా, అన్ని ఫిల్టర్స్. సో ఇది ఒరిజినల్, ఇది బ్రీజ్, ఇది క్రిస్టల్, ఇది పల్స్. సో క్రిస్టల్ యాక్చువల్గా ఇది ఇంకా గ్లోనెస్ ఇస్తుంది, మన వీడియోకి ఫోటోకి ఇది ఇంకా గ్లోనెస్ ఇస్తుంది. సో ఇవన్నీ ఈ ఫిల్టర్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇలా డల్ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు వీడియోస్లో. అండ్ సౌండ్, ఈ మెయిన్ ఏంటంటే ఇక్కడ సౌండ్ ఎరేస్ చేయొచ్చు, ఆడియో ఎరేస్ చేయొచ్చు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్నో ఎడిటింగ్ యాప్స్లో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ చేసుకోవచ్చు, కానీ మనము ఈ నార్మల్ ఇక్కడ ఎడిటింగ్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిలాక్సింగ్కి వెళ్దాము, పీస్ఫుల్. కామ్, హ్యాపీలో ఏమో ఇది లిటిల్ స్టార్, లిటిల్ జాయ్. సో ఇప్పుడు మనము ఈ మ్యూజిక్ తీసుకుందాము. ఈ మ్యూజిక్ని మనం ఇక్కడ బ్లూ లాగా చూపిస్తుందంటే ఓకే. సో మళ్ళీ వెళ్ళిపోదాము. ఇప్పుడు ఓకే, లిటిల్ జాయ్ వచ్చేసింది. మీరు మాట్లాడిన సౌండ్ ఉంచుకోండి, లేదంటే తీసేయండి. నేను తీసేసాను బెటర్ ఎక్స్పీరియన్స్కి. ఇది ఎట్లా వస్తుంది, సో ప్లే కొడదాం. సో వచ్చేసింది. ఫిల్టర్ కూడా నేను క్రిస్టల్లో పెట్టుకున్నాను. సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్లే చేద్దాం. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S25 గురించి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, బాయ్.